कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువులారా, మనము శ్రీమద్ భగవద్గీతలో నవమోధ్యాయాన్ని పూర్తి చేసుకొని, అంటే రాజవిద్య రాజగుహ్య యోగాన్ని పరిపూర్ణం చేసుకొని దశమోధ్యాయములో అంటే విభూతి యోగములో ప్రవేశిస్తున్నాం. ఈ విభూతి యోగములో పరమాత్మ మనకి చేసిన హితోపదేశాన్ని మనము ఒక్కసారి చర్చించుకునే ముందు, నవమోధ్యాయములో మనము ఏ విషయాలనైతే చర్చించామో, అభ్యసించామో, ఉపదేశింపబడ్డామో పరమాత్మ చేత, వాటిని కొన్ని తలుచుకొని ముందడుగు వేద్దాం. ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే నవమోధ్యాయంలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతన లేకుండా అనన్య చింతనతో నన్ను ఎవరైతే సదా ఎల్లప్పుడూ, దట్ మీన్స్ 24 hours, వెదర్ వీఆర్ యాక్టివ్ ఆర్ అస్లీప్, ఆల్ ద టైమ్, ఏ జనాః పరి ఉపాసతే, నేను సమీపంలో ఉన్నట్టే భావించి నా ధ్యానంలో ఉండాలి. తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామి, వాళ్ళ యోగక్షేమాన్ని మేము చూస్తాము అని. దాంతోపాటు ఈ మాట కర్మాచరణలో మనం ఎలా పెట్టాలి అని చెప్పడానికి కూడా ఒక మంచి దారి చూపించారు. ఏమిటంటే, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఏం చెయ్యి, యత్ కరోషి యదశ్నాసి, ఏం తింటున్నా, తాగుతున్నా, ఏ పని చేస్తున్నా, నీ కడుపు నింపుకోవడం కోసం, నీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఏం చేస్తున్నా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి, నువ్వు చేసే యజ్ఞం అంటే ఏ యజ్ఞము? భౌతికంగా చేసే యజ్ఞం కాదు. మనం ఒక యజ్ఞానికి మంచి అర్థం చెప్పుకున్నాం. ఏంటంటే మన కర్మాచరణ, మన కర్తవ్య నిర్వహణ, అదే యజ్ఞము. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేసేదంతా కూడా మహాయజ్ఞమే. యజ్జుహోషి దదాసియత్, ఏదైతే నువ్వు ఇస్తావో, అహంకారంతో ఇచ్చేటప్పుడు నేనేదో దానం చేస్తున్నా, నేనేదో గొప్పవాడిని ఇస్తున్నాను, పేదవాడికి ఇస్తున్నాను, ఇలాంటి అహంకార పూరితమైనటువంటి భావాలు లేకుండా, యత్ జుహోషి దదాసియత్ యత్ తపస్యసి కౌంతేయ, నీ తపస్సు ఏదైతే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత దేని మీద పెడతావు అవన్నీ కూడా తత్కురుష్వ మదర్పణం, నాకు అర్పిత భావంతో చెయ్యి అని చెప్పారు. ఇక ఇప్పుడు దశమోధ్యాయంలో విభూతి యోగంలో శ్రీ భగవాన్ ఏ విధంగా మనకు ఉపదేశిస్తున్నారు, ఏమి ఉపదేశిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హితకామ్యయ, నీకు మేలు చేయడం కోసం, భూయ ఏవ, ఓ మహాబాహో, చాలా మహావీరుడా,
నువ్వు గొప్ప వీరుడివే, కానీ ఇప్పుడు నా ఉపదేశం వింటున్నావు, నీలో మార్పు వస్తోంది. అందుకని భూయ ఏవ, భూయ అంటే మరోసారి, ఇంతవరకు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏ రిపిటిషన్ ఆల్వేస్ కన్ఫర్మ్స్ ది ఫ్యాక్ట్స్ అని ఇంగ్లీష్లో సామెత. ఏ రిపిటిషన్ ఆల్వేస్ కన్ఫర్మ్స్ ది ఫ్యాక్ట్స్. సత్యం నిరూపణం అవ్వాలి అంటే రిపిటిషన్, పునరుక్తి కావాలి, 1కి 2 సార్లు చెప్పాలి, ఆలోచించుకోవాలి. భూయ ఏవ, మరోసారి, శృణుమే వచం పరమం వచ, నేను చెప్పే గొప్ప విషయాలు, పరమం వచ, గొప్ప సత్యాలు ఏవో చెప్తున్నాను విను. పరమాత్మే స్వయంగా గొప్ప విషయాలు అంటున్నారంటే అవి ఎంత మహోన్నతమైన విషయాలు ఒక్కసారి గమనిద్దాం. యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ, మీ మేలు కోరే, నీ కోసమే నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, దానిని తెలుసుకో. ఏమిటంటే ఇప్పుడు ఒక లిస్టు చెప్తాను, ఆ లిస్టు జాగ్రత్తగా మనం అనుకున్నవే మరోసారి చెప్తున్నాను, విని వాటిని ఆచరణలో పెట్టుకో. ఏమిటి? బుద్ధిర్జ్ఞానమసమ్మోహ, క్షమా సత్యం దమః శమః, సుఖం దుఃఖం భవో భావో, భయం చ అభయమేవ చ, అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. 2 శ్లోకాల్లో ఒక గొప్ప గుణముల యొక్క, ఆ అగత్యమైనటువంటి విశేషముల యొక్క లిస్ట్ ఇస్తున్నారు. బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, మోహము లేకుండా ఉండుట, క్షమాగుణం, సత్యం, దమం అంటే ఒక సహనమైన, మనని మనం నియంత్రించుకొని ఉండడం, కంట్రోలింగ్, శమ, శాంత గుణం, సుఖం, దుఃఖం, భవ, అభావ, ఏది నిత్యమైనటువంటిది, ఏది కానటువంటిది, భయం చ అభయం ఏవచ, భయానికి చోటిచ్చేటటువంటివి, అభయాన్ని కలిగించేటటువంటి, అంటే భయానికి వ్యతిరేకంగా భయం లేకుండా ఉండేటటువంటి గుణాన్ని కలిగించేది. అహింస, హింస లేకుండా ఉండడం. సమత, ఈక్వాలిటీ, అన్ని జీవరాశులు ఒకటే. తుష్టి, సంతృప్తి, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. తపః, కాన్సంట్రేషన్, మెడిటేషన్. దానం, యశః, అయశః, యశః కీర్తిని ప్రసాదించే పనులు, అయశః కీర్తికి దూరంగా ఉండే అపకీర్తిని కలిగించేటటువంటి, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. భవంతి భావ భూతానాం మత్త ఏవ పృథగ్విధాః, ఇవన్నీ కూడా నా సృష్టియే, ఇవన్నీ కూడా నా ప్రసాదితములే. ఎప్పుడు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దేన్ని కంట్రోల్ చేయాలో, దేన్ని నియమంగా అనుసరించాలో, దేన్ని దూరం పెట్టాలో, భయాన్ని దూరం పెట్టాలి, అలా కొన్ని దుర్గుణాలను దూరం పెట్టాలి, రాక్షస గుణాలు, ఆసురి ప్రవృత్తులు దూరం పెట్టాలి. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, దంభం, దర్పం, దురభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం, వీటన్నిటిని దూరం పెట్టాలి. వీటన్నిటిని కూడా నేనే సృష్టించా. వీటిని నీలో ఉన్న భగవంతుని యొక్క మార్గనిర్దేశము, డైరెక్షన్ ద్వారా వెళుతూ వీటిని అనుభవించాల్సింది. ఇది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి, మేధాశక్తిని ఉపయోగించగలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఇది ఒక మతమ సంబంధమైన ఉపదేశం కాదు. భగవద్గీత ఈజ్ నాట్ ఏ జస్ట్ రిలీజియస్ బుక్, నో. ఇది లైఫ్, మన జీవితానికి మార్గదర్శకమైనది. మతములతో సంబంధం లేదు. మతం అంటే అభిప్రాయం, అభిప్రాయం ఏమిటి? మంచి ఏదో దాన్ని మనం నడుచుకుంటూ దాన్ని అనుసరిస్తూ వెళ్ళడమే మన మతం. ఇదే తప్ప నేరో మైండెడ్, ఇరుకు మనస్తత్వాల్లో మతాలని వేరే అనుకుని ఒక మతాన్ని ఇంకో మతం ద్వేషించడం అనేది మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక వాతావరణంలో ఒప్పుకోరు. విజ్ఞులు ఎవరు, మన మహామునులు ఎవరు ఒప్పుకోలేరు. మనది చాలా విశాల హృదయాన్ని పెంచేటటువంటి ఆదర్శమైనటువంటి ఒక గొప్ప సంస్కారము, ఆధ్యాత్మిక సంస్కారం. దానికి ప్రతిబింబంగానే శ్రీమద్ భగవద్గీత.
ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ లైఫ్. Everybody, whether educated, uneducated, whether whatever profession he follows, it gives a great direction. చూడండి, ఈ భావాలన్నింటినీ చెప్పి ఇవన్నీ నా యొక్క సృష్టియే అని చెప్పాడంటే ఇవన్నీ మనందరికీ ఉంటాయి, మతాలతో సంబంధం లేదు. ఇంకేం చెప్తున్నారంటే మహర్షయః సప్త పూర్వే చత్వారో మనమస్తథా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమాః ప్రజాః. మహర్షయః సప్త సర్వే. సప్త మహర్షులు, సప్తర్షి మండలం, సప్తర్షులు అంటూ ఉంటాం మనం. 7 ఋషులు మనందరికీ చక్కటి మార్గాన్ని బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా ఉన్నారు. రోజు మనకు కనపడతారు, మనం చూడం. రోజు మనకు కనిపిస్తారు, వద్దన్నా కనపడతారు, కానీ మనమే తల ఎత్తి చూడడం. ఎంతసేపు మన ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఆకర్షణల వైపే తప్ప తల పైకెత్తి ఆకాశం కేసి మనం చూస్తే కదా కనపడడానికి. ఎవరు ఈ సప్త మహర్షులు అంటే మరీచి, ఆంగీరస, అత్రి మహర్షి, పులస్త్యుడు, పులహుడు, వశిష్ఠుడు, ఆ విధంగానే క్రతువు. ఈ 7 మహర్షులు మనకు రోజు కనిపిస్తారనుకున్నాం కదా. ఎక్కడ కనిపిస్తారంటే ఆకాశములో ఉత్తర దిక్కున సప్తర్షి మండలము అని 7 నక్షత్రాలు మెరిసిపోతూ ఉంటాయి. మనం చూస్తే మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్ని, ఒక ప్రశ్నార్థకాన్ని పడుకోబెట్టినట్టుగా 7 నక్షత్రాలు మనకు కనపడతాయి. ఇవి 365 రోజులు మనం చూడవచ్చు. ఒకే ఒక్క రోజు అవి కనిపించవు. వినాయక చవితి నాడు మనకి అవి పొద్దున్నే ఉదయించవు. వినాయక చవితి అయిన మర్నాడు ఋషి పంచమి. క్యాలెండర్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూస్తే వినాయక చవితి అయిన నెక్స్ట్ డే ఋషి పంచమి అంటారు. అంటే సప్తర్షులు సూర్యోదయానికి పూర్వమే ఆ రోజు ఉదయిస్తారు. మనం కళ్ళారా చూడొచ్చు. ఏ భూతద్దాలు పెట్టుకోగల మనకి ఉత్తరం వైపు కనిపిస్తాయి 7 నక్షత్రాలు. ఈ సప్తర్షి మండలం అంటే ఏమిటి? ఖగోళ శాస్త్ర సంబంధమైన విజ్ఞానము మనకి భగవద్గీత ద్వారా ఇస్తున్నారు. వీఆర్ గెటింగ్ ఎస్ట్రానామికల్ నాలెడ్జ్ త్రూ శ్రీమద్ భగవద్గీత. ఈ సప్తర్షి మండలంలోనే 6వ నక్షత్రం వశిష్ఠుడి దగ్గరే అరుంధతి అనే చిన్న నక్షత్రం మినుకు అంటూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు అయినప్పుడు కొత్తగా వాళ్ళకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఆ అరుంధతి నక్షత్రం చూస్తే కళ్ళు బాగా పనిచేస్తున్నట్టు లెక్క. అది కళ్ళకి పరీక్ష లాగింది, ఐ టెస్ట్ లాగనమాట. అందుకని మన పూర్వులు అది చూస్తే ఇతను ఈ పెళ్లి చేసుకున్నాడు, ఈ పెళ్లి కొడుకు కళ్ళు బాగానే కనపడుతున్నాయని ఒక కన్ఫర్మేషన్ కోసం చూపించినట్టుగా ఒక మామూలుగా లౌకికంగా అనుకోవచ్చు, ఆధ్యాత్మికంగా అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. సప్తర్షి మండలాన్ని దర్శించడం చాలా మంచిది. ఈ సప్తర్షి మండలానితో పాటుగా అనేక నక్షత్రాలకి అనేక రకాలైనటువంటి కథలు గాథలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రము మనం తెలుసుకున్నప్పుడు అందులో మనం చర్చించవచ్చు. మహర్షయ సప్త పూర్వే, ఈ ఒక్క లైన్లో ఎంత అర్థం ఇచ్చారు చూడండి. చత్వారో మనమస్తథా, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఒక్కొక్క యుగానికి ఎన్ని యుగాలు, మహాయుగాలు, తర్వాత మన్వంతరాలు. ఈ మన్వంతరాలకు సంబంధించిన వాళ్ళు సనక సనందనులు, తర్వాత సనాతనులు, సనత్కుమారులు అని 4. కాబట్టి చత్వారో మనవస్తథ, 4 ఈ రకమైనటువంటి ధర్మమైనటువంటి ఈ కాలాన్ని పరిపాలించి మనం ఈ కాలానికి అంతటికీ కూడా సరి అయినటువంటి డైరెక్షన్, దర్శకత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళని సృష్టించింది నేను. సనక, సనందన, సనాతన, సనత్కుమార మనువుల్ని నేనే సృష్టించాను. చత్వారో మనవస్తథ, సప్త ఋషులను సృష్టించింది నేనే. మద్భావా మానసా జాత యేషాం లోక ఇమాః ప్రజాః. కాబట్టి నా భావము నుండి, నా మనస్సు నుండి వీళ్ళందరూ కూడా మీ భూమి మీద ఉన్నటువంటివే కాదు, ఖగోళంలో ఉన్నటువంటి మీకు తెలిసినవి, తెలియనివి, తెలుసుకోవలసినవి, భవిష్యత్తులో ఇంకా గొప్పవి తెలిసేవి, వీటన్నిటికీ కూడా సృష్టికర్తను నేనే. ఐ ఆమ్ ది క్రియేటర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ మైన్యూట్ థింగ్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్ ఈజ్ మై క్రియేషన్. విశ్వము
నా యొక్క సృష్టి అని చెబుతూ ఈ రకమైనటువంటి సప్తర్షి మండలము మొదలైనవన్నీ కూడా నేను అంటే మరియు కొంచెం ఎదిగినదన్నమాట. అర్జునుని యొక్క జ్ఞానాన్ని ఈ భూగోళము నుంచి ఖగోళము వైపు తీసుకెళ్తున్నారు, ఆధ్యాత్మికత నుంచి వేద విజ్ఞానం వైపు తీసుకెళ్తున్నారు. అది గొప్ప విషయం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. కాబట్టి ఈ విషయములన్నీ నేనే సృష్టించానని తెలుసుకొని సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుని మీద ప్రీతి పెంచుకోండి, ఇష్టం పెంచుకోండి. గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. పరమాత్మ మన గొప్ప స్నేహితుడు. మనం కుచేలుళ్ళు అంటారు. పరమాత్మ మనకి గొప్ప స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. మరి ప్రాణ స్నేహితుడి మీద మనకి ప్రీతి ఉంటుంది కదా, అంటే ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ ఉంటుంది కదా, ఇష్టం ఉంటుంది కదా. ఆ ఇష్టాన్ని పెంచుకోండి. కానీ దేవుడికి భయపడి నమస్కారం చేసి ఈ మంత్రం చదవకపోతే, ఈ స్తోత్రం చదవకపోతే ఏమైపోతుందో, పాపం అంటుతుందేమో. భగవంతుడు ఏం పగబట్టేవాడు కాదు, క్షమించేవాడు. క్షమాగుణం, భగవంతుడికి క్షమాగుణం తప్ప ఏ రకమైన శిక్ష వేద్దాం లేదు. దుష్ట శిక్షణ చేస్తాడు అవసరమైనప్పుడు తప్ప. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకి మనం భయపడిపోయి ఈరోజు స్తోత్రం చదువుదాం అనుకున్నాం, ఈవేళ మర్చిపోయాం, అయ్యో ఏమైపోతుందో, ఏమి భయపడక్కల్లా. పరమాత్మ అవకాశం ఉన్నప్పుడు చదువుకోండి. చక్కగా మనస్ఫూర్తిగా స్నేహంగా నవ్వుతూ ప్రేమగా భగవంతుడిని ప్రేమిస్తూ ఆరాధించండి. అది మానవ జీవిత విద్యుక్త కర్తవ్యం. ప్రీతిపూర్వకంగా చెయ్యండి. ప్రీతి అంటే ఉపదేశ సారమని ఒక గ్రంథంలో ప్రీతిని వర్ణించారు. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంకే భోజయితుం చైవ షడ్విధం ప్రీతి లక్షణం. ప్రీతి అనేది ఆరు రకాలుగా ఉంటుంది. ప్రీతి కలిగిన వాళ్ళు అంటే ప్రేమగా వ్యవహరించేవాళ్ళు, స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితో, స్నేహితులు బంధువులు అవ్వాలనే లేదు, అందరితో ప్రీతిగా ఉండేవాళ్ళు. దదాతి ప్రతిగుణాతి. మనకు ఏదైనా అవసరం అనుకోండి, నా దగ్గర 10 రూపాయలు ఉంటే బాగుండు అనుకోండి, నా దగ్గర 10 రూపాయలు తీసుకో, దదాతి ఇస్తారు. నాకు ఇప్పుడు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి, ఇస్తారు. ఉంటే ఇస్తారు. ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఇవ్వబోతున్నారు అంటే ప్రీతి వల్ల. ప్రతిగుణాతి, వాడికి లేకపోతే అడిగి తీసుకుంటాడు. నాకు 10 రూపాయలు ఇవ్వయా అని మొహమాట పడకుండా తీసుకుంటాడు. ఇష్టం ఉన్నవాడిని అడగగలుగుతాం, ఇవ్వగలుగుతాం. ఆ చనువు ఉంటుంది మనకి. ఇంటిమెసీ, ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంటిమెసీ ఉంటుంది, చనువు. అలాంటి చనువు పెంచుకోవాలి, కానీ విరోధాలు పెంచుకోకూడదు. అలాగే దదాతి ప్రతిగుణాతి గుహ్యం ఆఖ్యాతి పుచ్చతి. మన మనసులో కొన్ని బాధలు ఉంటాయి, ఎవరితో పడితే వాళ్ళతో చెప్పుకోలేము. చూస్తే ఏంటి అలా విసుగ్గా, ఏదో చాలా విచారంగా ఉన్నావు, ఏంటో ఆలోచిస్తున్నావు, పరధ్యానంలో ఉన్నావు, ఏంటి ఏమన్నా ప్రాబ్లమా, చెప్పు, నాకు చెప్పు, నేను తీర్చలేకపోవచ్చు, కనీసం చెప్పు అని ఆప్యాయంగా అడిగి మన కష్టాన్ని అడిగి తెలుసుకుంటారు ప్రీతి ఉన్నవాళ్ళు. అలాగే వాళ్ళకి ఏమన్నా కష్టం ఉంటే మనకి చెప్తారు. దదాతి ప్రతిగుణాతి గుహ్యం అంటే రహస్యమైన బాధ, ఆఖ్యాతి అడుగుతారు, చెప్తారు, ఆఖ్యాతి ప్రతిగుచ్చతి చూసి అడుగుతారు, మన అడగకపోయినా వాళ్ళకుంటే చెప్తారు, అడిగి తెలుసుకుంటారు. ఆఖ్యాతి ప్రతిగృహ్యతి. తర్వాత భుంకే భోజయితం చేయవ. వచ్చారు, మన ఇంటికి వచ్చారు, ఇవాళ మా ఇంట్లో భోజనం చేయండి అనగానే వెంటనే భోజనం చేస్తారు. లేకపోతే మీ ఇంట్లో మనంతా నేను మీ ఇంట్లో భోజనం చేసి పెడతాను అని చనువుగా కూడా చెప్పగలిగినంత ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. మనం ఏది పెడితే అది తింటారు. కుచేలుడు ఏది పెడితే అది కృష్ణుడు తిని ఎన్ని సమస్త వైభోగాలు ఇచ్చాడు. విదురుడు అరటిపండు తొక్కలు పెట్టినా తిన్నాడు. ఎందుకు? విదురుడి యొక్క భక్తి ప్రధానం కానీ అక్కడ పదార్థం ప్రధానం కాదు. కాబట్టి భుంకే తింటాడు, భోజయితం చేయవ పెడతాడు కూడా. తింటావా? తిను, ఇంకాస్త తిను, కొసిడి మరీ పెడతాడు. ఇష్టం ఉన్నవాడు, కాబట్టి ప్రీతి ఉన్నవాడు దదాతి ప్రతిగుణాతి గుహ్యం ఆఖ్యాతి పుచ్చతి భుంకే భోజయితం చేయవ షడ్విధం ప్రీతి లక్షణం. ఇవి 6 విధాలు అని చెప్తారు. కాబట్టి ప్రీతిపూర్వకంగా భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఎంత
మన కోసం వంగి ఉన్నాడో చూడండి పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. ఇది విన్న తర్వాత అర్జునుడికి పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ఒక్క గొప్ప నిర్ణయం కలిగింది. కృష్ణ, నీవు సామాన్యుడి కావు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, నువ్వు చాలా పవిత్రుడవి, చాలా మహాత్ముడివి. నువ్వు యు ఆర్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. నువ్వు చాలా మహోన్నతుడు అని అర్థమైంది. పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం, నువ్వు శాశ్వతమైనటువంటి వాడివి, దివ్యమైన వాడివి, ఆదిదేవునవు, పుట్టుక లేని వాడివి, విశ్వానికి అంతటికీ కూడా ప్రభువి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక యుద్ధం, భయం అవన్నీ పోయాయి. నువ్వు నాకు దారి చూపించేటటువంటి గొప్ప మార్గదర్శకుడవు అని పొగిడి, అని మనస్ఫూర్తిగా స్తుతించి, ప్రీతిపూర్వకంగా స్తుతించి ఈ మాట అంటున్నాడు. ఏమిటంటే వక్తుం అర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. వక్తుం అర్హస్య శేషేణ దివ్యా ఆత్మ విభూతయ, నీ యొక్క ఆత్మ పరమాత్మవి. నీవు విభూతి అంటే ఐశ్వర్యకరమైన వైభవోపేతమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడివి, అన్ని లోకములకు కూడా వైభవాన్ని ఇచ్చేటటువంటి వాడివి. నీవు పుట్టుకతోనే, ఆయనకి తెలుసు అర్జునుడికి కృష్ణుడి యొక్క బాల్యం ఎలా నడిచిందో, అందుకని పుట్టుకతోనే, పుడుతూనే యమునా నదిని చీల్చి వెళ్ళినటువంటి వాడివి నీవు. పుట్టుకతోనే కాళీయ మర్దనం చేసినటువంటి వాడివి. అదే విధముగా పూతన సంహారం చేసినటువంటి వాడివి. ఎన్ని రకాలైనటువంటి కంస సంహారం చేసినటువంటి వాడివి. నీవు పరమాత్ముడవు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏ విధంగా నేను ప్రవర్తించాలి చెప్పు నా జీవితంలో. ఇప్పుడు యుద్ధం కాదు, ఇక్కడ యుద్ధం అంటే యుద్ధమే, మనందరికీ యుద్ధం ఏంటంటే జీవితాన్ని గడపడం అనే యుద్ధము, జీవితం ఒక యుద్ధరంగము అని అడుగుతున్నాడు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవాన్ మయా. నువ్వు నాకు ఇవాళ ఎదుర్కొండా నుంచని కృష్ణ రూపంలో చెప్తున్నావు, కానీ జీవితంలో నేను అనేక విషయాలు ఎదుర్కొంటూ ఉంటా, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు పొందుతూ ఉంటా. అప్పుడు నిన్ను ఎలా నేను గ్రహించగలను, నీ ప్రత్యక్షం ఎలా చేసుకోగలను, నీ గురించి నీ ఉనికిని ఎలా నేను మనస్సులో తెచ్చుకొని ధ్యానించగలను, ఫీల్ అవ్వాలి. ఆ రకంగా భగవంతుని యొక్క ప్రజెన్స్, వీ హ్యావ్ టు ఫీల్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని అడిగితే చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ అహం తే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్తి అంతః విస్తరస్య మే. నా పనులకు, నా విషయములకు అంతే లేదు నాయనా, ఎంతని చెప్పను, దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదు. ఎన్నాళ్ళని చెప్పాలి, ఎన్నాళ్ళు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా, యుగాలు చెప్పినా చాలదు. అంత చాలా విషయం ఉంది పరమాత్మ అనగానే. అందుకని కొంత చెప్తా, ఎంత చెప్పినా కష్టం కాబట్టి కొంతవరకు చెప్తాను అని ప్రారంభిస్తున్నారు. ఇది ప్రతి లైను మనం చదువుకోవాలి. ఇప్పుడు రాబోయే శ్లోకాలు ప్రతి లైను ఒక విషయం మనకి సత్య ప్రకటన అవుతుంది. ఆత్మ విమర్శన మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని జీవరాశుల్లో ఆత్మ రూపంలో నేనే ఉన్నా. ఐ ఆమ్ దేర్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద యూనివర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సోల్. అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. బిగినింగ్ ఆఫ్ విశ్వానికి ప్రారంభం నేను. విశ్వం నడుస్తోందంటే కారణం నేను. విశ్వానికి అంతము నేను. ఆది మధ్య అంతములు మూడు కూడా నేనే. బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని ఎలాగ చూడాలి నన్ను, హౌ కెన్ యూ పెర్సానిఫై మీ, నన్ను ఒక రూపములో ఎలా చూడాలి, ఎలా ఊహించాలి, ఎలా చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇందులో టెక్నికాలిటీ చాలా ఉంది.
అది మనం తెలుసుకుందాం. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చారు. ఆదిత్యానాం అహం విష్ణువు, ఆదిత్యులలో నేను విష్ణు అనేటటువంటి పేరు కలిగిన ఆదిత్యుడు. ఆదిత్యులు ఎంతమంది అంటే 33 కోట్ల దేవతలు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు దేవతలు 33 కోట్ల దేవతలు. 33 కోట్ల దేవతలు అంటే ఒక ఆయన దేవతలందరినీ వరుసగా నిల్చోబెట్టి మిమ్మల్ని లెక్క పెడతానని 1, 2, 3 అని 33 పక్కన 7 సున్నాలు వచ్చేలాగా 33 పక్కన 7 సున్నాలు 33 కోట్ల అని లెక్క పెట్టి చెప్పాడా మనకి? ఇక్కడ అంతరార్థం ఏమిటంటే కోటి అంటే సమూహము. కోటి మీన్స్ బృందము, సమూహము. 33 కోట్లు, 33 సమూహాలు దేవతలు సూర్యునిలోంచి సూర్యకిరణముల రూపములో ఈ విశ్వం మీద, ఈ భూమి మీద పడేటటువంటి ఆ కిరణముల రూపంలో 33 కోట్ల దేవతలు మనందరి జీవరాశుల్ని రక్షిస్తున్నారు. మనకి నిద్ర వస్తుందంటే వాళ్లే కారణం, నిద్ర మెలకు వస్తే వాళ్లే కారణం, ఆకలి వేస్తే వాళ్లే కారణం. తిన్న ఆహారము, మనకి ఆహారాన్ని వృక్ష రూపంలో, మొక్కల రూపంలో, అనేక రకాలైన వస్తువుల రూపంలో ఇచ్చేది వాళ్లే. ఆ తిన్నది లోపల ఒక వైశ్య సంబంధమైన కృత్యము అంటే బిజినెస్, లోపల జీర్ణం చేయడం, ఏ అవయవానికి ఏది పంపించాలి, రక్తంలోకి ఏది పంపించాలి, ధమనులు ఏంటి, సిరలు ఏమిటి, వాటన్నిటికి పంపిస్తూ మెదడుకి ఏది పంపించాలి, కళ్ళకి ఏది పంపించాలి, ఇదంతా పెద్ద అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ లోపల చేస్తున్నారు. మనకేం సంబంధం లేదు. మన శరీరం అని పేరే కానీ మనకి ఏది మన కంట్రోల్లో లేదు, అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసేటప్పుడు ఒక పెద్ద స్టాఫ్ ఎవరు అంటే ఆ 33 కోట్ల దేవతలే. ఆ దేవతల్లో 12 ఆదిత్యులు అని 12 మంది ఉన్నారు. 12 సమూహాలు, 12 కోట్లు ఉన్నాయి. కోటి అంటే సమూహం, 12 బ్యాచెస్, 12 ఏకాదశ రుద్రులు, 11 బ్యాచెస్ రుద్రులు అనే పేరుతో. 12 + 11 23. అష్టవసువులు అనే పేరుతో 8 బ్యాచ్లు ఉన్నాయి. 23 + 8 31. అశ్వనీ దేవతలు అనే పేరుతో 2 బ్యాచ్లు ఉన్నాయి. అశ్వనీ జంట. ఆ 2 బ్యాచ్లు అయితే 12 + 11 23 + 8 31 + 2 33. ఈ 33 సమూహాలు, దేవతా సమూహాలు ఈ జీవరాశులన్నింటినీ, చీమకి ఎలా జీవితం గడవాలి, కోకిలకి ఎలా గడవాలి, కాకికి ఎలా గడవాలి, హంసకి ఎలా గడవాలి, సింహానికి ఎలా గడవాలి, పులికి ఎలా, మేక, గొర్రె, ఏనుగు, 1, 2, చెట్టు, మొక్క, విత్తనం, వాట్ నాట్, మనకి తెలిసినవి, తెలియనివి, మన ఊహకు అందనివి, ఈ జీవరాశులన్నింటినీ మన మనుషులతో సహా అందరిని పరిపాలించేటటువంటి 33 కోట్ల దేవతల్లో ఆదిత్యులు ఉన్నారు. ఈ ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధాత, మిత్ర, తర్వాత అర్యమ, శక్ర, వరుణ, భగ, వివస్వత, పూష, సవిత, పృష్ఠ, విష్ణు, అంశ. ఈ 12 ద్వాదశాదిత్యుల్లో విష్ణు రూపం. అలాగే జ్యోతిషాం రవిరంసుమాన్, ఈ మొత్తం ఇవి నక్షత్రాలన్నింటిలో సూర్య రూపంలో నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మరీచిర్మరుతామస్మి, వాయువులన్నింటిలో 49 రకాల వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల్లో మిమ్మల్ని మీ వాయువు రూపంలో, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో నేను మరీచి అనే రూపంలో నేను చూస్తున్నాను. నక్షత్రాణామహం శశి, ఈ నక్షత్రాల్లో మీకు దగ్గరున్న వాటిలో శశి, ఆదిత్యుల్లో సూర్యుడు ఎలాగో విష్ణు ఎలాగో నక్షత్రాల్లో శశి, చందమామ అంటే చంద్రుడు రూపంలో నేను మిమ్మల్ని కాపాడుకుంటున్నాను ఎప్పుడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? చంద్రుడి రూపంలో మనల్ని కాపాడుతున్నాడు, సూర్యుడి రూపంలో, అలాగే పంచభూతాల రూపంలో, పంచతన్మాత్ర రూపంలో,
అన్ని రకాలైనటువంటి రూపాల్లో కాపాడుతున్నాడు. ఇంకా ఈ నక్షత్రనామహం శశి, ఈ శశి ఉన్నాడు చూసారా, ఈయన నక్షత్రాలలో ఈయన చంద్రుడు. అంటే చంద్రుడు నిజానికి నక్షత్రం కాదు, కానీ ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు, ఆ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు. అది చిత్రా నక్షత్రం దగ్గర ఉంటే ఆ నెలంతటినీ మన పెద్దలు చైత్రమాసం అని పిలుస్తారు. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి దగ్గర ఉంటే పౌర్ణమి నాడు వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటే జ్యేష్ఠ మాసం. ఇలాగా ఆయా నక్షత్రాల వైపు ప్రయాణిస్తూ మధ్య ప్రయాణిస్తూ కోటాను కోట్ల నక్షత్రాల్లో మనకి తెలిసిన 27 నక్షత్రాల మధ్య ప్రయాణిస్తూ మనము కాలాన్ని లెక్క వేసుకోవడానికి నెలల రూపంలో శుక్లపక్షం, కృష్ణపక్షం అని మనం లెక్కలు వేసుకోవడానికి నెల ద్వారా సంవత్సరాలు, సంవత్సరాల ద్వారా దశాబ్దాలు, దశాబ్దాల ద్వారా శతాబ్దాలు లెక్క వేసుకొని క్యాలెండర్లు, పంచాంగాలు వేసుకొని మనం హాయిగా గడపడానికి, కాలాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాడు. ఎవరు? చంద్రుడు. నక్షత్రాణం అహం శశి అంటే అది అర్థం. అంటే ఏ యాంగిల్లో చూసినా పరమాత్మ మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు, ఎంత సమయాన్ని మనకి వినియోగించి మొత్తం మనమే ధ్యాస ఆయనకి. ఆయన ఈ జీవరాశిని కాపాడుకోవడమే ఆయన యొక్క నిత్యకృత్యము. కాబట్టి చంద్రుని చూడగానే భగవంతుడే గుర్తుకు రావాలి, సూర్యుడు చూడగానే భగవంతుడికి గుర్తు రావాలి. అందుకని నక్షత్రాణమహం శశి, వేదానాం సామ వేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. వేదాలు ఋగ్యజు అథర్వణ సామవేదాల్లో సామవేదము నేనే, సామవేదము నేనే అని చెప్పారంటే, సామవేదం అంటే శక్తి సంబంధమైనది, ధ్వని సంబంధమైనది. ఈ ధ్వని సామము అంటే ధ్వని సంబంధమైనది. కాబట్టి ఈ ధ్వని ఎలా పుట్టింది? ఈ ధ్వనిని పుట్టించిన వాడిని నేనే. ధ్వనిలోంచే గానం వచ్చింది. సామవేదము అంటే సామగానం. అంటే ఇదంతా ఈ ధ్వని మన ప్రతి జంతువుకి ఒక రకమైనటువంటి ధ్వని, ప్రతి పక్షికి ఒక ధ్వని, ప్రతి వస్తువుకి కింద పడితే ఒక ధ్వని, ప్రతి మనిషిలోంచి ఒక కంఠం ద్వారా ధ్వని రావడానికి ఆ ధ్వనిని ఉత్పత్తి చేసేటటువంటి అవయవాలు, ఉత్పత్తి చేసేటువంటి నాడులు, కండరాలు, ఇవన్నీ కూడా ఆ సృష్టించినటువంటి పరమాత్మకి మనము కృతజ్ఞత చాటించి ఉండాలి. అందుకనే ఆ పరమాత్మ యొక్క కృపా విశేషంతో లభించినటువంటి ధ్వనిని, మాటల్ని పరుషవాక్యాలు, అబద్ధాలు వీటితో పాడు చేయకూడదు, అపవిత్రం చేయకూడదు. సామవేదము అంటే ధ్వని సంబంధమైనది, శబ్ద సంబంధమైనది. దేవానామస్మి వాసవ, అందరిలోకి ఇంద్రుడు. వాసవ అంటే ఇంద్రుడు, ఇంద్రుడు నేనే. ఇంద్రుడు అంటే మనలో ఇంద్రుడు ఎవరు? మనస్సు. ఇంద్రుడే మనస్సుగా మనలో పెట్టాడు పరమాత్మ. కాబట్టి ఇంద్రుడు అంటే మన మనస్సు. కాబట్టి దైవీ భావంతో మనం మనస్సును ఎప్పుడు కూడా బుద్ధి చెప్పినట్టు వినేలా చూసుకోవాలి. ఇంద్రియాణం మనశ్చాస్మి, కాబట్టి ఇంద్రియాల్లో మనస్సు గొప్పది. మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి, మనస్సు బుద్ధి చెప్పినట్టు వినాలి, బుద్ధి ఆత్మ చెప్పినట్టు వినాలి. ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. భూతానామస్మి చేతన, కాబట్టి ఈ జీవరాశుల్లో చేతన అంటే ప్రాణశక్తి. మనలో ప్రాణాన్ని ఉంచి, ప్రాణాన్ని సృష్టించి ఒక చోట ఉంచి ఆ ప్రాణ రూపంలో పరమాత్మ ఉన్నాడు. ప్రాణశక్తి లేని. అందుకని ఎవరైనా వ్యక్తి చనిపోతే వ్యక్తి శరీరం అక్కడే ఉంటుంది. ఏమైందంటే పోయాడండి, ఎక్కడ పోయాడు? ఆ శరీరం అక్కడే ఉంది, అక్కడికి వెళ్ళలేదు, శరీరం అక్కడే ఉంది. మరి పోయాడని ఎందుకు అంటున్నారు? ఆయనలో ఉన్న ప్రాణశక్తి పోతే మొత్తం పోయినట్లే. కాబట్టి అది పరమాత్మయే, పరమాత్మ కృపా విశేషమే. రుద్రాణం శంకరశ్చాస్మి, ఇందాక మనం అనుకున్నాం 12 ఆదిత్యుల్లో ఏకాదశ రుద్రుడు, వాళ్ళలో శంకరుడు నేనే, త్రయంబకుడు నేనే. రుద్రు అంటే అనేక 11 మంది రుద్రులు ఉన్నారు. వృషాకపి, శంభక, కపర్ద, అపరాజిత, హర, బహురూప, తర్వాత త్రయంబక, రైవత, అలాగే మృగవ్యాధ, శల్య, ఈ రూపంలో ఏకాదశ రుద్రులు ఉన్నారు. మనం ఇందాక అనుకున్న 33 కోట్లు
33, 12 + 11, ఈ 11. ఈ వీళ్ళందరూ రుద్రాణం శంకరశాస్త్రి, వీళ్ళలో శంకరుడు రూపంలోనే ఉన్నా, శివుని రూపంలోనే ఉన్నా, త్రయంబకుడి రూపంలో ఉన్నా. విచ్చేసో యక్షరక్షసాం, యక్షుల రూపంలో, యక్షులందరి సమూహంలో విచ్చేస కుబేరుడి రూపంలోనే ఉన్నా. అంటే మనం చేసే ప్రాక్టికల్ ఈ బిజినెస్, వీటన్నిటిలో మన జీవితానికి ఆధారమైన ధనార్జన, ధన వ్యయము, వీటిలో కుబేరత్వము అంటే ధన సంబంధమైన పని. కుబేరుడు అని ప్రత్యేకంగా ఉండాలంటే ధన సంబంధమైన ఈ వ్యవహారం కూడా పరమాత్మ యొక్క సృష్టే. వసూనాం పావకశ్చాస్మి, అష్టవసువులు అని 8 మంది వసువులు చెప్పుకున్నాం. ఈ అష్టవసువుల్లో వీళ్ళు పావక అగ్ని రూపంలోనే ఉన్నాం. ఎవరి అష్టవసువులు? తర్వాత ఇందులో ధర, తర్వాత ప్రత్యూష, తర్వాత భీమ, అనలహ, అనిలహ, అనలహ, ఇద్దరు కూడా ఈ రకమైన సోమ, అహహ, ధ్రువ, వీళ్ళందరూ కూడా అష్టవసువులు. ఈ వసువుల్లో నేను ఏ రకంగా ఉన్నా అంటే అగ్ని రూపంలోనే ఉన్నా. అగ్ని లేదా మనం లేవు, అగ్ని మనకి కావాలి. మనం వదిలే గాలి, వేడి గాలి, అది అగ్ని సంబంధంగా ఉంది, అందుకనే పైకి వెళ్ళిపోతుంది. అందులో అగ్ని ఎందుకు పెట్టాడు దేవుడు? అది వేడిగా ఉండేటప్పటికి ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది, మన చుట్టూ ఉండదు. మనం పీల్చే మంచి గాలి మన చుట్టూ ఉంటుంది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం పీల్చకూడదని పరమాత్మ అందులో అగ్ని సృష్టించి దాన్ని పైకి వెళ్ళిపోయేలా చేశాడు. వెంటిలేటర్ ద్వారా అది వెళ్ళిపోతుంది గదిలో కూర్చుంటే, కిటికీ ద్వారా ఆక్సిజన్ మనకు వస్తుంది. అంటే అగ్ని కంటికి కనపడే అగ్ని మనకు ఉపయోగమే, కంటికి కనపడే అగ్ని మనమే. ఇది కాకుండా కంటికి కనపడని రూపంలో, ఆకలి రూపంలో అది అగ్ని, క్షుతాగ్ని, కోరిక రూపంలో ఇచ్ఛాగ్ని, జ్ఞాన రూపంలో జ్ఞానాగ్ని, ఇలాగ అనేక అగ్నులు ఉన్నాయి. ఈ అగ్ని అంతా కూడా పరమాత్మ యొక్క ప్రసాదమే. తెలుసుకుంటే ఎంత జ్ఞానమో ఆలోచించండి. పురోధసాంచ ముఖ్యమ్మా, నేను పురోహితుడు, అందరిలో నేను పురోహితుడిని. అంటే పురహితుడు అంటే పురం అంటే శరీరం, మీ శరీరానికి హితం చేసేవాడిని నేనే. విద్ధి పార్థ బృహస్పతి, ఇంకో దీనికి వేరే అర్థం తీసుకోవాలంటే పురోహితులు ఎవరైతే తమ యొక్క మేధాశక్తి ద్వారా, వేద విజ్ఞానం ద్వారా పురములో నివసించే అందరికీ కూడా శుభకార్యముల్లో సహాయం చేసే పూజారులు, అర్చకులు, పురోహితులు, వీళ్ళందరిలోకి బృహస్పతి అనేవాడిని నేనే, గురుడు అనేటువంటి వాడిని నేనే. అది ఒక అర్థం. ఇంకొక అర్థం పురహితు, పుర అంటే శరీరం, శరీరానికి మంచి చేసేవాడు నేనే. సేనానీ అహం స్కంద, సేనాపతులు చాలామంది ఉన్నారు నేను చెప్పిన పని చేసేవాడు. ఈ 33 కోట్ల దేవతలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో స్కందుడు నేనే. స్కందుడు అంటే ఎవరు? మన్మథుడు. అంటే శృంగారము వైపు సృష్టి మళ్లించి భార్యాభర్తల యొక్క అన్యోన్యత వల్ల సంతానము ద్వారా ఈ సృష్టిని పెంచడానికి మన్మథుడు ఉపయోగిస్తాడు. ఆ మన్మథుడి యొక్క బాధ్యత అసామాన్యమైనటువంటిది. సృష్టి యొక్క అభ్యున్నతి, సృష్టి యొక్క అభివృద్ధి జరిగించడానికి ఉపయోగించే మన్మథుడు కూడా నేనే. సరసామపి సాగర, మీ ఎదురుకుండా కనిపించేటటువంటి ఈ నదులు, ఈ సముద్రాలు, వీటన్నిటిలో ఈ నదులకి ఆధారం ఏమిటి? సాగరమే. నీటికి ఆధారం ఏమిటి? సాగరమే. సాగరములో నీరు ఆవిరై మేఘములుగా మారి, మేఘములు మళ్ళీ వర్షించి అవే నదులై మళ్ళీ సాగరంలో కలుస్తున్నాయి. కాబట్టి సాగరాలు ఎవరు అంటే పరమాత్మే. సాగర రూపంలో పరమాత్మే, జల రూపంలో పరమాత్మే. పంచభూతాల్లో జలం ఉంది, ఆ జలం ఎక్కడి నుంచి వచ్చింది? సాగరం నుండి, అంటే పరమాత్మే. మహర్షీణాం భృగురహం, మహర్షులలో సూర్యాంశతో జన్మించినటువంటి భృగువు నేను. గిరామస్మ్యైకమక్షరం, కాబట్టి అక్షరములలో ఓం అనే మహాపవిత్రమైన వేద విజ్ఞానమయమైన సృష్ట్యాదికి మూల కారణమైన ఓం అనే అక్షరము నేనే. ఆ ఉ మా అనే 3 అక్షరముల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ఓం అనే ఒక పవిత్రమైనటువంటి మహోన్నతమైన అక్షరాన్ని నేనే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములలో జపయజ్ఞము నేను. జపం అంటే మనము ఉచ్చరిస్తాం, మనం ఉచ్చరించే మాటల్లో అది పరమాత్మని జపం చేసి మంత్ర ఉచ్చారణ ద్వారా మనం పరమాత్మని
వశం చేసుకుంటాం. అది ఒక అర్థం. అంతరార్థంలోకి వస్తే జపయస్మం, మనం మాట్లాడే ఏదైనా సరే జపము అంటే ఏంటి, అదొక పవిత్రమైన భాషణముగా ఉండాలి, అపవిత్రత ఉండకూడదు. స్థావరాణం హిమాలయ, పర్వతాల్లో హిమాలయ పర్వతాన్ని నేనే, అత్యున్నతమైనటువంటి హిమాలయ పర్వతము. ఎందుకంటే హిమాలయ అంటే అది మంచు పర్వతం కాబట్టి అక్కడ అనేక రకాలైనటువంటి ఔషధీ సంబంధమైన వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. ఆ వృక్షాలన్నీ ఉదయమే ఆక్సిజన్ వదులుతూ ఉంటాయి. ఆ ఆక్సిజను బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున ఎవరైతే లేస్తారో వాళ్ళు పీల్చుకోవడానికి ఉపయోగించే ఆ గాలి హిమాలయ పర్వతాల నుండి ఉత్తరము నుండి వచ్చేటటువంటి గాలి. ఆ వాయువుని పీల్చితే అందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది, అన్ని రకాలైన ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. కాబట్టి హిమాలయము నేనే. దేవర్షీణాం చ నారద, దేవర్షులలో నారదుడిని నేనే. నారదుడు ఎప్పుడు కూడా తాను అనేక కథల్లో నారదుడు కనపడతాడు. అంటే దుష్ట శిక్షణ చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి నారదుని యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. అనేక విషయాల్లో పురాణములలో, ఇతిహాసములలో, అనేక కథలలో నారదుడు మంచి యొక్క ప్రతిష్టాపనకు ఎంతో ఉపయోగించాడు. కాబట్టి నారదుడు అంటే మంచి బుద్ధి కలిగినటువంటి శ్రేయోభిలాషి నేనే. గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని, చిత్రరథుడైనటువంటి మహా యశస్వి ఎవరైతే ఉన్నారో ఆయనకి యశస్సు రూపంలో నేనున్నాను. అవిధంగా సిద్ధ రూపంలో, సిద్ధులకు సిద్ధి రూపంలో నేను ఉన్నాను. ఉచ్చైశ్వరం అశ్వానాం, అశ్వములలో ఉచ్చైశ్వరము అనేటువంటి మహా ఇంద్రవాహనము నేనే. విద్యమాం అమృతోభవం, అలాగే అదేవిధంగా గజములలో ఐరావతము, అది కూడా ఇంద్రవాహనమే. కాబట్టి ఇంద్రవాహనమై నేనున్నాను. నరాణాం చ నరాధిపం, మీ మనుష్యుల్లోకి వస్తే మీ మనుష్యుల్లో నరాధిపుడు అంటే ఎవరైతే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడో, రాజు అని అర్థం చెప్తారు కొంతమంది, కానీ రాజు ఇప్పుడు లేరు కాబట్టి మనం తీసుకోవాల్సిన అసలైన అర్థం నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళలో నేనున్నాను. నాయకుడు అంటే ఎవరు? ప్రజలు వీళ్ళకి మంచి చేయాలి, పాపం వీళ్ళంతా అమాయకులు, వీళ్ళందరికీ భవిష్యత్తు బాగుండాలి, నేను నాయకుడిని, నేను వీళ్ళందరికీ సౌకర్యాలు బాగా చేయాలి. ఇప్పుడు మనకు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అధిపులే. ఆ నర అధిపులు ఈరోజు ఈ కలియుగంలో నరాధిపులు వాళ్ళే. ఆ నరాధిపులు ఎలా ఉండాలి? మంచి చేయడానికి ఆలోచించాలి, కానీ నాకేమి లాభం, నేను ఎలా బాగుపడాలి అని ఆలోచించుకుంటే నరాధిపుడు కాడు, రాజు కాదు, నాయకుడు కాదు. హీ ఈజ్ నాట్ ఎ లీడర్. హీ కెనాట్ లీడ్ ద పీపుల్. హీ హ్యాస్ టు సీ హీ హ్యాస్ టు క్రేవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ, వెల్ఫేర్ ఆఫ్ వన్ అండ్ ఆల్ ఇన్ ద వరల్డ్. కాబట్టి వాళ్ళలో ఆ బుద్ధి కలిగిన వాడిని నేనే. అంటే ఆ బుద్ధి కలిగి ఉంటే వాడు పరమాత్మతో సమానం. ఈజ్ ఈక్వల్, అంటే వాళ్ళు భగవంతుని చూడొచ్చు మనం. ఆయుధానాం అహం వజ్రం, ఆయుధాల్లో వజ్రాయుధము నేనే. ధేను నామస్మి కామధుకు, అలాగే గోవులలో నేను కామధుక్కు అంటే ఇష్టాన్ని ఇచ్చేటువంటి, ఏదైతే అది ఇచ్చేటువంటి కామధేనుని నేనే. కామ ఇష్టాన్ని ఇచ్చేటువంటి ధేను, కామధేను. ప్రజనస్యాసి కందర్ప, కాబట్టి అనేక సృష్టి యొక్క అభ్యున్నతికి ఉపయోగించేటువంటి మన్మథ రూపాన్ని కూడా నేనే. మన్మథ, మనస్సుని మధించేటటువంటి వాడు మన్మధుడు. మన్మథ అంటే మనస్సులో మంచి చెడు మథనం చేసుకుని, పూర్వం అమృత మథనం చేసి అమృతాన్ని అలాగే సాధించారో అలాగే మంచి చెడు మనం ఎప్పుడు మథనం చేసుకుని దాంట్లో మంచిని మాత్రమే స్వీకరించాలి అని చెప్పడానికి మన్మథ. సర్పాణామస్మి వాసుకి, అనంతస్యాస్మి నాగానాం, నాగములలో ఆదిశేషువు నేనే. ఆదిశేషు ఎంత గొప్పవాడండి, నిరంతరము శ్రీ మహావిష్ణువుకి చెయ్యలాగా సేవ చేస్తూనే ఉంటాడు. ఈజ్ ఎ గ్రేటెస్ట్. నిజంగా ఆయన చేసే సర్వీస్ ఓరియంటెడ్ బీయింగ్. వరుణో యాదసామహం పితॄణాం ఆర్యమాచాస్మి, పితృదేవతల్లో ఆర్యములు నేనే.
యమ సంయమతామహం. ఇవి అందరు కాబట్టి అందరూ నియమబద్ధంగా జీవితాన్ని గడిపి అందరూ జీవితాన్ని నియమబద్ధంగా గడపడానికి ఆదర్శవంతమైనటువంటి యముడు నేను. యముడు అని ప్రత్యేకంగా ఎక్కడో ఉంటాడు, అందరినీ శిక్షిస్తాడు అనుకుంటాం మనం. కాదు, మన మనస్సులో ఒక నియమం ఏదైతే ఉందో అదే యమం. ఆ యమాన్ని ఆయన చెప్పినట్టు పాటిస్తే అది మనకి సుఖం అవుతుంది, క్షేమం అవుతుంది. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మనకి శిక్ష పడుతుంది. మనం చేసిన తెలివి తక్కువ పనులకి మనకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష వేసేవాడు యముడు. అంటే మన మనస్సులో ఉన్న మంచి గుణమే మనం దాన్ని పాటించకపోతే శిక్షను అనుభవిస్తాము. ఈ అంతరార్థాన్ని ఋషులు కథలుగా చెప్పి మనందరికీ కూడా మంచి దారి చూపించారు. ఆ దారినే శ్రీకృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు. గుణాల రూపంలో నేను ఉన్నా, మానవ రూపంలో నేను ఉన్నా, అనేక రూపం ఏది తీసుకో ఐ ఆమ్ దేర్. టేక్ వాట్ ఎవర్ సెక్షన్, ఐ ఆమ్ దేర్. ప్రహ్లాదస్యాస్మి దైత్యానాం. దైత్యులలో ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళల్లో, దైత్యులలో, రాక్షసుల్లో నేను ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడండి. ఎవరిని ద్వేషించలే, ఎవరికి భయపడలే. ఆయన్ని సముద్రంలో ముంచేద్దామనుకున్నా, కాల్చేద్దామనుకున్నా, పాము కాటు వేయిద్దామనుకున్నా ఓం నమో నారాయణ నిర్భయంగా ఉన్నారు. ఆ నిర్భయత అనేటటువంటి ఆ దైవీ గుణాన్ని ప్రతిబింబమైనటువంటి ఆ ప్రతిభామూర్తి అయినటువంటి ప్రహ్లాదుడు నేను. అందుకని 16వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదమే అభయం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తపాధ్యాయం. అభయం, అభయం అనేది ప్రహ్లాదుల్లో ఉన్న గొప్ప పని. కాలం కలయతామహం. కాలాన్ని లెక్కించేటటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో అది నేనే. అంటే మనం కాలాన్ని లెక్కిస్తాం కదా. నిమేషం అంటే కన్ను మూసి తెరవడం. వాటితో అలాగే కాలాన్ని లెక్కిస్తాం. యుగాలుగా లెక్కిస్తాం. ఈ కాలాన్ని లెక్కించే ప్రజ్ఞాశక్తి మీ మెదడులో ఎవరిచ్చారు? నేను ఇచ్చా. ఆ ప్రజ్ఞ ఇచ్చేవారు, ప్రజ్ఞ ఇచ్చింది ఎవరు? నేను. ప్రజ్ఞ ఎవరు? నేను. ఉపయోగం ఎవరు? నేను. అసలు నువ్వెవరు? నేను. అంతా నేను. మృగాణాంచ మృగేంద్రోహం. మృగాల్లో సింహానికి ఉన్న ఒక గొప్ప గుణం ఉంది. నేను సింహాన్ని. ఎందుకన్నాడు సింహాన్ని? సింహానికి ఒక గొప్ప గుణం ఉంది. ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది, తిన్నాక మళ్ళీ దాని జోలికి వెళ్ళదు. జంతువులకు పక్కనే తిరుగుతున్నా వాటిని ఏం చేయదు. మనం అలా కాదు కదా. సంపాదించుకుని కోట్లు సంపాదించినా ఇంకా కొన్ని కోట్లు సంపాదించాలి, ఇంకా కొన్ని లక్షలు సంపాదించాలి. ఏదో మనకి నెలకి ఏదో 25,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000 సరిపోతుంది. మనకు వస్తుంది జీతం, హాయిగా ఉంది. ఏదో ఈ ఆస్తుంది ఇంతుళ్ళు కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ ఆకలి మనకి ఉన్న అసహజమైన ఆకలి ముందు చూస్తే సింహముతో పోలిస్తే సింహము ఎంత గొప్పదంటే ఆకలి వేసినప్పుడు తప్పనిసరి కాబట్టి తినాలి కాబట్టి తింటుంది, తర్వాత మామూలుగా ఉంటుంది. అది దాంట్లో ఉన్న సుగుణం. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం. గరుడు, పక్షుల్లో గరుడు అటువంటి వాడు. గరుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. దైవత్వాన్ని నిరంతరము దైవత్వానికి సేవ చేసేది, బానిసలాగా సేవ చేసేది. అది గొప్పది. కాబట్టి పవన పవతామస్మి. కాబట్టి మొత్తం పవిత్రమైనటువంటి ఈ అన్ని పంచభూతాల్లో పవన గాలి నేను. రామ శస్త్రభృతామహం. ఆయుధాన్ని ధరించిన వాళ్ళలో రాముడు నేనే. రాముడు సామాన్యుడా? చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి గారు అడవులకి వెళ్ళి ఆయన విశ్వామిత్రుడికి సహాయం చేయి అంటే ఆయనతో పాటు తిరిగి ఎంతోమంది ఆయన విఘ్నం కలిగించే వాళ్ళకి, యజ్ఞాలకి విఘ్నం కలిగించే వాళ్ళని అందరినీ సంహరించి ఆయన రక్షించాడు. అలాగే రేపే పట్టాభిషేకం అని చెప్పి ఆ తెల్లారగానే నువ్వు అడవులకు పో అంటే వెళ్ళిపోయాడు. తండ్రికి విధేయుడు, తమ్ముళ్ళని ప్రేమించేవాడు, భార్యని ప్రేమించేవాడు, దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు. ఒక మంచి అన్న, ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త. ఎంత హీఈస్ ది మోడల్, హీఈస్ అన్ ఎగ్జాంపుల్ టు ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది గ్లోబ్. అటువంటి రాముడు నేనే. జషాణం మకరస్యాస్మి. ఈ జలప్రాణులన్నిట్లో, జలంలో, సముద్రాల్లో తిరిగే జలప్రాణుల్లో నేను మొసలి లాంటి వాటిని.
తర్వాత ప్రవహించే నదుల్లో గంగా నది లాంటి వాడిని. ప్రాతసామ అస్మి జాహ్నవి సర్గాణామాదిరంతస్య మధ్యం చైవాహం అర్జున. సృష్టికి ఆది నేను, మధ్య నేను, అంతము నేను. అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతాం అహం. వాదనలో మాటలో సత్య నిరూపణ శక్తి నేనే. అక్షరాణామకారోస్మి. అక్షరాల్లో ఆ ఈలో ప్రారంభమైన ఆది అక్షరము ఆకారము నేనే. ద్వంద్వ సామాసికస్య చ. సమాసముల్లో ద్వంద్వ సమాసము నేనే. ఇక రెండు అర్థాలు సమాసాలు మామూలుగా తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, ఇలాంటి ద్విగి సమాసం, ఇలాంటి గ్రామర్కి సంబంధించిన తీసుకుంటే ద్వంద్వ సమాసం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ అసలైన సమాసం ద్వంద్వము అనగానే ఇహపరము, ఇహము పరము, ఈ భౌతిక జీవితము, దైవిక జీవితము, ఈ రెండు కూడా నావే. అది అసలైన అర్థం. అహమేవాక్షయ కాలో. నేను అక్షయమైన కాలము. ఈ కాలానికి అంతు లేదు, ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. అటువంటి కాలాన్ని నేను. తాతాహం విశ్వతోముఖ. ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించిన ధాత, సృష్టికర్త నేను. ఐఆమ్ ది క్రియేటర్. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. కొంతకాలము జీవనాన్ని గడిపాక ఏ జీవికైనా మృత్యువు తప్పదు. ఆ మృత్యువు కూడా నా ఆజ్ఞ వల్లే. ఉద్భవశ్చ భవిష్యతాం. పుట్టుక నా ఆజ్ఞ వల్లే. అహంభావమొద్దు. స్త్రీలలో కొన్ని చక్కటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నీ ప్రోగు చేసి స్త్రీని సృష్టించాను. కీర్తి శ్రీర్వాక్యనారీణాం స్మృతిర్మేధాధుతిక్షమా. నారీణాం స్త్రీలలో కీర్తి, యశస్సు వచ్చే పనులు చేస్తారు వాళ్ళు. పొద్దున్న లేచినప్పటికీ రాత్రి పడుకునే వరకు సొంతమైన ఆలోచన ఉండదు. చేసే ప్రతి పని త్యాగానికి సంబంధించింది. వంట వండేది అందరి కోసం, ఇల్లు ఊడ్చేది అందరి కోసం, పిల్లల్ని కనేది అన్నిటి కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞ మీదే. అన్ని రకాలుగా ఏది చేసిన బట్టలు ఉతకడం, ఏది చేయడం, పిల్లల్ని చూసుకోవడం, పెంచడం, ఏది చూడండి స్వార్థమని ఉండదు. కొంతకాలం పెరిగిన తర్వాత తల్లిదండ్రులను వదిలి భర్త దగ్గరికి నా ఇల్లు అనుకుని వచ్చి ఆ ఇంటికి యజమానురాలు అవుతుంది. అది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి స్త్రీలు కీర్తికి తగిన వాళ్ళు. శ్రీ ఐశ్వర్యానికి చెందించేవాళ్ళు. సంపద అంటే రంగు నోట్ల సంపద కాదు. ఐశ్వర్యము అంటే వైభవత్వము, వాక్కు, స్మృతి, మేధాశక్తి, ధృతి, ధైర్యం, క్షమాగుణం, ఇవన్నీ కూడా స్త్రీలలో సృష్టించింది కూడా నేనే. స్త్రీలని ఇంత గొప్పగా స్త్రీల గురించి చెప్తున్నారు చూసారా. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అది. ఉమెన్ వాళ్ళు నిజంగా పవర్ఫుల్. అది తెలుసుకొని వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. ఇవ్వాల్సిన డ్యూటీ మనది. మనం ఎవరు ఇచ్చేందుకు? మనం అంతా కలిసి ఉండాలి. అంతా కలిసి అన్యోన్యత అనేది గృహంలో ఉండాలి. బృహత్సామ సదా సామ్నం. సామవేదములో గానము, శబ్దము, ధ్వని ఉందనుకున్నాం కదా. అందులో శృతి నేనే. ఒక మాటలో శృతి ఉంటుంది, ఒక పాటలో శృతి ఉంటుంది, రాగములో శృతి ఉంటుంది, గానములో శృతి ఉంటుంది. ఆ శృతి నేనే. గాయత్రి ఛందసామహం. ఛందస్సులో గాయత్రి నేనే. మీరు పెట్టుకున్న నెలలు ఉన్నాయి చూసారా, 12 నెలలు. ఆ 2 నెలల్లో మార్గశీర్షము అని ఒక నెల ఉంది. మార్గశిర నెల అంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, తర్వాత మార్గశిరం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. కార్తీకం తర్వాత మార్గశిరం. ఆ మార్గశిరం అనే నెల ఉంది చూసారా, అది నేనే. అసలు మార్గశిరం అనే పేరు ఎందుకు వచ్చింది? చంద్రుడు పౌర్ణమి నాడు మృగశిర దగ్గర ఉంటాడు. మృగశీర్ష నక్షత్రం దగ్గర ఉంటాడు మృగశిర. ఆ మృగశిర నక్షత్రం దగ్గర చంద్రుడు ఉండడం వల్ల గుర్తుగా మొత్తం 30 రోజులకి మార్గశీర్ష మాసము, మార్గశిర మాసము అని పేరు పెట్టారు. ఆ మార్గశిర మాసము నేనే. అంటే ఒకప్పుడు వేదకాలంలో మార్గశిర మాసంతో సంవత్సరం ప్రారంభమయ్యేది.
మనం ఇప్పుడు చైత్ర మాసంతో ప్రారంభం చేస్తున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు జనవరితో ఎలా ప్రారంభం చేస్తారో అలాగే మార్గశిర మాసము కొంతమందికి ప్రారంభం అయ్యేది. అది కాకుండా అసలు మామూలుగా చూసినట్లయితే మార్గశిర మాసము పూర్తిగా ఆధ్యాత్మికమైన వ్రతాలు, కార్తీక మార్గశిరాలు చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి. కాబట్టి మార్గశిర మాసము నేనే, అంటే మిగిలినవి కావని కాదు, మార్గశిర మాసము వంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి మాసము ద్వారా నా ఉనికిని తెలుసుకో. ఋతువునాం కుసుమాకర, ఋతువుల్లో షడ్ఋతువులు 6 ఋతువులు ఉంటాయి కదా, ఈ 6 ఋతువుల్లో కుసుమాకర వసంత ఋతువు నేనే. అంటే ఋతువుల్లో నువ్వెవరు అని అంటే ఋతువుల్లో నన్ను వసంత ఋతువులో చూడు అంటే నేను లేనిది లేదు, అంటే నేను వసంత ఋతువు కాకుండా మిగిలిన 5 నేను కాదని కాదు, ఎగ్జాంపుల్గా అది తీసుకో, మిగిలిన మొత్తం కూడా నేనే. ఎగ్జాంపుల్గా మార్గశీర్షం తీసుకో, మిగిలిన మాసాలు నేనే. అలాగా ఆ విధంగా ఏది తీసుకున్నా సర్వాంతర్యామి. జీవితం ఛలయతామస్మి. మీరు ఆడుకునే ఆటల్లో జూదం ఆటలు రకరకాలు ఉంటాయి. పందేలు కాస్తాడు కదా, ఈ పందేలు కాయాలి అనేటటువంటి జూదము ఇలాంటివి కూడా నేనే. అంటే మీకు అప్పుడప్పుడు సరదాగా పుట్టేటటువంటి ఆలోచన కూడా నేనే అని ఒక ఉదాహరణ. తేజస్వినామహం, ప్రకాశవంతంగా ఉండేటటువంటి జీవితాల్లో ప్రకాశాన్ని నేనే. జయోస్మి వ్యవసాయోస్మి, నేను జయానికి ప్రతిరూపం. వ్యవసాయ అస్మి, నేను కృషికి. వ్యవసాయం అంటే అర్థం ఏంటి? కృషి. అందుకని కృషికి నేను ప్రతిరూపము. ఈ వ్యవసాయం ఎక్కువగా కృషి పొలాల్లో జరుగుతుంది కాబట్టి మొక్కలు వేయడం, విత్తనాలు నాటడం, తర్వాత మొక్కలు పండించడం, కోతలు అవన్నీ మళ్ళీ చేయడం, అందరికీ సప్లై చేయడం, ఫుడ్కి సంబంధించింది, ఆహారానికి సంబంధించింది కాబట్టి దాని ద్వారా ఆరోగ్యం వస్తుంది. కాబట్టి అక్కడ చేసే పనికి డైరెక్ట్గా వ్యవసాయం అని పేరు పెట్టారు, రైతులు చేసే పనికి. కానీ వ్యవసాయం అంటే కృషి, ఏ కృషి అయినా వ్యవసాయమే. అందుకనే విష్ణు సహస్రనామంలో వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానోద్భుత అని చెప్తారు. అంటే వ్యవసాయము, కృషిలో నేను జయాన్ని ఇస్తాను, అకృషి నేనే. సత్వం సత్వమతామహం, మంచివాడైనా చాలా మంచివాడు అంటాం, ఆ మంచితనం నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి, కాబట్టి వృష్ణి వంశజుల్లో వాసుదేవుణ్ణి నేనే. వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు. వసు అంటే ధర్మం, వాసుదేవుడు ధర్మానికి ప్రతిరూపము నాకు అర్థం. వాసుదేవుడిని నేనే అంటే నీ ఎదురుకుండా నుంచుని మాట్లాడుతున్న కృష్ణుడు ఉన్నాడు చూసావా, ఈ కృష్ణుడు మా నాన్నగారి పేరు ఏంటి? వసుదేవుడు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. కాబట్టి నేనే వాసుదేవుడిని. కాబట్టి నువ్వు మామూలు మనిషిగా చూస్తే వాసుదేవుడిని, పరమాత్మగా చూస్తే కృష్ణుడిని నేనే. ఆ వృష్ణి వంశంలో వాసుదేవుడిని నేనే. పాండవానాం ధనంజయ, మరి మా కౌరవులు పాండవుల్లో నిన్న ఎలా గుర్తించవచ్చు? పాండవానాం ధనంజయ. నా ఎదురుకుండా నువ్వు వింటున్నావు చూసావా, నీలో కూడా నేనే ఉన్నాను, నేను నువ్వే, నువ్వు నేనే. ఐ ఆమ్ యువర్ సెల్ఫ్, దై సెల్ఫ్, యు ఆర్ మై సెల్ఫ్. ఐ ఆమ్ యువర్ పర్సనాలిటీ, యు ఆర్ మై పర్సనాలిటీ. ఐ ఆమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ, యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ. దెర్ ఇస్ నో డిఫరెన్స్. భేదం లేదు, తేడా లేదు, నువ్వు నేను ఒకటే. ఇక్కడ అంతరార్థం ఏంటి? ప్రతి మానవుడు, ఈ అర్జునుడు మనమే, కాబట్టి మనమే పరమాత్మ. అందుకే శంకరాచార్య వారు అహం బ్రహ్మాస్మి, నాలో ఉన్న బ్రహ్మ తేజమును గుర్తించగలిగితే పరమాత్మ నాలో ఉన్నప్పుడు నేనే పరమాత్మ అవుతాను. కాబట్టి నేను తప్పు చేయకూడదు, తొందరపడకూడదు, జీవితాన్ని ఆదర్శవంతంగా, పవిత్రముగా, నైతికముగా నడపాలి. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఎవరు చెప్పినా ఇదే. మనలో ఉన్న పరమాత్మకి మనము తలవగ్గాలి. మునీనామప్యహం వ్యాస, ఈ భగవద్గీత మన చేతిలో ఉండడానికి కారకుడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఇచ్చిన గొప్ప బహుమతే ఈ భగవద్గీత. మునులలో వ్యాసుడను నేను.
మునులలో వ్యాస మహర్షిని. కవీనాం ఉశనా కవి, కవులలో శుక్రుడు అందరికీ చక్కటి దారి చూపించేటటువంటి వారిలో శుక్రాచార్యుడను నేను. ఇందాక గురువుని బృహస్పతిని నేనన్నారు, ఇప్పుడు శుక్రాచార్యుడు నేను. దండోదమయితామస్మి, శిక్షలు వేసే వాళ్ళలో శిక్ష రూపంలో నేను ఉన్నా. నీతి రశ్మి జిగీషతాం, జయించే వాళ్ళలో నీతి రూపంలో నేను ఉన్నా. అంటే నీతి ఉన్నవాడే జయిస్తాడు. మౌనం చైవాస్మి గుహ్యానాం, రహస్యాన్ని అతి రహస్యమైనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటిలో మౌన రూపంలో నేను ఉన్నాను. జ్ఞానం జ్ఞానమతామహం, జ్ఞానవంతులందరిలో జ్ఞాన రూపంలో నేను ఉన్నాను. ఇంకా ఎక్కడ లేదో చెప్పండి, ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో చూడండి. కృష్ణ పరమాత్మ అనేక విషయాలని మనకు ఉదాహరణగా చెప్పి సుమారు ఒక 20 శ్లోకములలో మనకు, అందుకని అన్ని శ్లోకాలు మనం చదువుకున్నాం ప్రతి లైన్. ఎందుకంటే పరమాత్మ అందులో ఉన్నా ఇన్ని ఉదాహరణలతో మనకి పరమాత్మ యొక్క ఈ సర్వ మహాత్మ్యాన్ని, అంతట్లో తాను ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకి చూపించారు, ఉదాహరణతో రుజువు చేశారు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. అర్థమైందా? దీనివల్ల సర్వభూతానాం బీజం తదహమర్జున, విశ్వవ్యాపకుడను నేను. విశ్వమంతా వ్యాపించున్న ప్రతి కణువులో, ప్రతి అణువులో. ఒక పంచదార ఒక కిలో ఉందనుకోండి, అందులో కొన్ని లక్షలాది పంచదార రేణువులు ఉంటాయి. ప్రతి రేణువులోనూ పరమాత్మ ఉన్నాడు. ఒక రేణువు రూపంలో చీమ తింటే దానికి సంతృప్తి ఇస్తున్నాడు. రేణువు రూపంలో మనం 2 స్పూన్లతో వేసుకుంటే మనకి మధురమైనటువంటి రుచినిచ్చి చేస్తున్నాడు. దానికి ఆ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? చెరుకులోంచి వచ్చింది. చెరుకు ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ దయ వల్ల పుట్టినటువంటిది జీవి. కాబట్టి పరమాత్మ లేని చోటు, చూడని చోటు లేనే లేదు సృష్టిలో. కాబట్టి సర్వభూతానాం బీజం తత్ అహమర్జున, అన్ని జీవరాశులు బీజ రూపంలోనే. బీజమ్మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధి బుద్ధిమతామస్మి, తేజస్వినామహం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప, ఏష తోద్దేశత ప్రోక్తో విభూతేర్ విస్తరో మయా. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప. ఓ పరం తప అంటే శత్రువుల్ని యుద్ధము చేసి గెలవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఓ అర్జున, నీ భ్రమలన్నీ తొలగిపోయాయి. నా అంతః అస్తి మమ దివ్యానాం, నా యొక్క దివ్యమైనటువంటి శక్తులకు, దివ్యత్వానికి, దైవత్వానికి నా అంతః అస్తి, అంతమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతమే లేదు. దేనికి అంతం లేదు? విభూతి అంటే వైభవము, ఐశ్వర్యము, శక్తి, దైవశక్తి, దైవ సంబంధమైన వైభవము, దీనికి అంతే లేదు. ఏషతోద్దేశత ప్రోక్తో విభూచేర్విస్తరో మయా. కాబట్టి ఇది ఎప్పుడు విస్తరిస్తూ ఉంటుంది, దీనికి ఎండ్ లేదు, విస్తరిస్తూ ఉంటుంది. ఇది అయిపోవడం, ఖర్చు, వ్యయం అనేది ఉండదు. దీనికి చ్యుతి అనేది లేదు. సర్వ విస్తరణ, పాస్ట్, ప్రజెంట్స్ అండ్ ఫ్యూచర్ అంతా కూడా నా విభూతి, నా గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ ఎప్పుడు ఉంటుంది అలా. యద్యత్ విభూతి మత్సత్యం శ్రీమదూర్జితమేవ చ ఏవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ విభూతి అంత పూర్తిగా వ్యాపించి ఉందో దానిని నీవు తెలుసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నింటినీ మననం చేసుకొని, అర్థం చేసుకొని, నా యొక్క స్వరూపాన్ని నువ్వు ఆత్మ విమర్శన చేసుకో, సాక్షాత్కారం చేసుకో, దైవ సాక్షాత్కారం చేసుకో. దాని ద్వారా నీ ఆత్మ సాక్షాత్కారం కూడా చేసుకో.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. కాబట్టి నా యొక్క శక్తి విభూతియుక్తమైనది, ఐశ్వర్యయుక్తము, వైభవయుక్తము. విభూతి, ఐశ్వర్య, వైభవ, శక్తియుక్తము, కాంతియుక్తము, కృపాయుక్తము, దయాయుక్తము, తేజోయుక్తము, బుద్ధియుక్తము, మహిమాయుక్తము, అన్నీ కలిసినటువంటి దైవశక్తిని గురించిన వివరాలన్నీ నీకు ఉదాహరణతో నేను నీకు చూపించాను. ఇది తెలుసుకొని నేను చెప్పిన విషయంలో ఉన్న ఉన్నతమైనటువంటి విషయాన్ని వంట పట్టించుకొని నీ కర్తవ్య నిర్వహణ నువ్వు చేయి. ఒక కర్మయోగిగా నువ్వు ఏది చేయాలో అది చేయి. పక్షపాత బుద్ధి వద్దు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళు నిజవ్వాలి, నాకేం లాభం, నాకేం, ఈ సొంత ఆలోచనలు వద్దు. వాట్ ఎవర్ డ్యూటీ ఈజ్ దేర్ బిఫోర్ యూ, డూ ఇట్ యాజ్ an order of God, as a sentence of the judge of the universe, as a direction of the Lord of the universe అని ఈ విధంగా బోధించి వివరముగా, ప్రేమగా, ఆప్యాయంగా బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈ అధ్యాయాన్ని మనం సమాప్తి చేసుకున్నాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10వ అధ్యాయః.